పరిశుద్ధమైన తండ్రి మీ ఘనమైన నామం బట్టి వందనాలు. రాజేశ్వరిని జ్ఞాపకం చేసుకో దేవా, కరుణించండి. మీరు కలుసుకుంటే ఏమైనా చేయగలరు. అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడా ప్రభావ. ఈ బిడ్డను బాగు చేయండి, స్వస్థపరచండి. చనిపోయిన వారిని సహితం లేపే దేవుడా ప్రభావ. సాధ్యమైంది మీకు ఏదీ లేదు ప్రభు. ఈ బిడ్డను తాకండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయమని పరమ డాక్టరు మీరు ప్రభు అడుగుతున్నాము. కరుణించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నమ్ముట అలా దేవుని మహిమ చూస్తామా. నమ్మితే మనం దేవుని మహిమ చూస్తాము. మీరు కూడా విశ్వాసంగా ప్రార్థన చేయండి. ఇంకా చదువుకోండి, ఇది యేసుప్రభువుని నమ్ముకోండి. మీరు కూడా ఆయన బాగు చేస్తాడు. ఏమన్నా బాగాలేకుంటే మనల్ని చదివించుకోవాలా. ఇప్పుడు అమెరికాలో కొడుకు ఉన్నాడు అనుకో, లెటర్ రాసేస్తే అంటావా? అనం కదా. చదవండి అంకు, చదవండి. మీకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. అంతేకాదు, పాపాలు ఒప్పుకుంటే పరలోక రాజ్యం చేరుస్తాడు. ఈయన నిజమైన దేవుడు, శాంతి సమాధానం ఇస్తాడు. ఈయన మన కోసం చనిపోయినాడు అంకుల్, ప్రేమగల దేవుడు. కాబట్టి ఈ దేవుని నమ్ముకుంటే మన పరలోక రాజ్యం ఉంది. ఈశ్వరాన్ని నమ్ముకోండి మా మీరు కూడా. చదవండి. ఈయన బాగా చేస్తాడమ్మా. మనకు ఆరోగ్యాలు బాగాలేకుంటే బాగా చేస్తాడు. ఈయనను పెట్టుకో, నమ్ముకో, చదివించుకో, తీసుకో. పరలోకం రాసిన వర్తమానం కాబట్టి చదివించుకో. ఈశ్వరం నమ్ముకో. ఈసే నాకు బాగు చేయంటే బాగు చేస్తాడమ్మా. ఆయన చనిపోయిన వారిని లేపిన దేవుడు ఇలా. करा लो